దర్శిత్ దలే లే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సో ఆ రోజు నేను కొంచెం ఎర్లీగా లేచాను, అమ్మవారికి కొంచెం పొంగల్ పెట్టుకోవాలి. సో మీరు టైటిల్ చూసే ఉన్నారు కదా, ఎందుకు ఏంటి అనేది నేను ముందైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను లేచేసేసరికి అమ్మ అయితే అన్నీ రెడీ చేసిందనమాట. పొంగల్ కూడా అమ్మాయి పెట్టింది, పిల్లలతో నాకు అవుతుందో లేదో అని. ఇంకా మిగిలినవన్నీ నేను చేశానమాట. దర్శిత్ పూజ అయిపోయింది, రెడీ అవ్వండి. పోలియో డ్రాప్స్ వేయించుకోవాలి కదా చెల్లి, నువ్వు పోలియో డ్రాప్స్ నాని. బయటికి వెళ్దాం, పద రెడీ అవ్వు. ఇప్పుడే పూజ అయితే అయిపోయింది, నిహిర్ పాప కూడా లేచిందనమాట. ఇవాళ వెదర్ అయితే చాలా బాగుందండి. రోజు ఎంత ఎండగా ఉంటుందో. ఒక్క నిమిషం. వెదర్ అయితే ఆ రోజు చాలా బాగుంది. రోజు ఎండగా ఉండేది, ఆ రోజు చల్లగా ఉంది. ఇంకా రైనీ సీజన్లో అయితే మాకు ఈ విండోలో నుంచి వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి కొండలు అవి కనిపిస్తాయి అన్నమాట. ఈరోజు పిల్లలకి పోలియో డ్రాప్స్ ఉన్నాయన్నమాట. వెదర్ కూడా చాలా హెల్ప్ అయింది, చాలా చల్లగా ఉంది. రోజు చాలా ఎండగా ఉండేది. అమ్మయ్య అనుకున్నాను. సో బాబాయ్ అయితే స్నానం చేస్తున్నాడు, పాప ఇప్పుడే లేచింది, రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట. సో ఇంక ఇక్కడ దర్శిత్ కూడా స్నానం చేసి వచ్చి అమ్మ దండం పెట్టిస్తుంది. అసలుకి ఏంటి అంటే, మాకు దర్శిత్ పుట్టక ముందు అనుకుంటాను మా హస్బెండ్ మొక్కున్నాడు అనమాట, ఇలా అమ్మవారికి, మా కులదేవతకి అనమాట. సో అది 2 years ఆర్ 2.5 years నుంచి పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. మాకు కుదరక వెళ్ళినప్పుడు, తర్వాత నేను కన్సీవ్ అయ్యి, సో ఇలా కొన్ని కారణాల వల్ల అది పోస్ట్ పోన్ అవుతూ వస్తుందన్నమాట. దానివల్ల అమ్మవారికి కోపం వచ్చేసింది. ఇంకా మాకు పరీక్షలు అయితే పెట్టడం స్టార్ట్ చేసింది. దర్శిత్కి అయితే అస్సలు హెల్త్ బాగుండట్లేదు. అలాగే మా హస్బెండ్కి కూడా అప్పుడప్పుడు వామిటింగ్స్ అవ్వడం అలా అవుతుంది, తిన్నదరక్క ఇంకా అలా అవుతుందన్నమాట. ఇంకా అమ్ముండి మొక్కులు ఇలాంటివి లేట్ చేయకూడదు, త్వరగా తీర్చుకోవాలి, లేదంటే అమ్మవారికి కోపం వస్తే ఇలానే ఉంటుంది అని చెప్పిందనమాట. ఇంక అందుకని ఆ రోజు పొంగలు పెట్టుకొని దండం అయితే పెట్టుకున్నాము, త్వరగా తీర్చేస్తాం తల్లి అని. చెల్లి రెడీ అయింది, నువ్వు రెడీనా? వెళ్దామా నీరు పాప, వెళ్దామా? పోలియో డ్రాప్స్కి వెళ్దామా? పదండి. నీరు పాపా, డాడీ కలుగుతున్నాను. దర్శిత్ ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఆటో కాదు, పోలియో డ్రాప్స్కి. ఇక్కడ ఇంకా పిల్లలకి పోలియో డ్రాప్స్ వేయించడానికి అయితే వచ్చాము. నాకు ఆ ముందు రోజు తెలిసిందనమాట, ఇలా పోలియో డ్రాప్స్ వేస్తున్నారు ఈ సండే అని. లేదంటే అసలు తెలిసేది కాదు. ఫోన్లోనూ ఎక్కడో చూసాను అనమాట, రీల్స్లో. కొంచెం ఊహొచ్చిన పిల్లలతో కొంచెం కష్టమే అండి. దర్శిత్ అయితే అసలు వేయించుకోనని చాలా అల్లరి చేశాడు. ఇంకా వాళ్ళ నాన్న బలవంతంగా కూర్చోబెట్టి వేయించాడనమాట. పాప అయితే తెలియదు కాబట్టి అది చక్కగా వేయించుకుంది. చూడండి ఎట్లా చప్పరిస్తుందో. భాష రాకపోతే అదొక పెద్ద తలనొప్పి కాదులేండి, కొంచెం కామెడీగానే ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు, నేనేం చెప్తున్నానో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు మరాఠీలో అడుగుతున్నారు. సో ఇంకా అలా ఇంటికి వచ్చేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను. అమ్మ చేస్తానంది, సో నేనే వద్దని చెప్పాను అనమాట. గ్యాస్ అయితే లీక్ అవుతుంది, ఇంకా దీపం కూడా పెట్టుంది కదా, వద్దులే, దీపం కొండెక్కిన తర్వాత చేద్దాం, నేను వచ్చాక చేస్తాలే అని చెప్పని అమ్మనైతే వద్దని చెప్పాను. ఇంకొచ్చాక ఎగ్ కర్రీ అనుకుంటాను చేశాను అనమాట.
గ్యాస్ అతనికి కాల్ చేస్తే తను వస్తానని చెప్పారు. వెయిట్ చేసి ఇంకా దర్శిత్కి లేట్ అవుతుందిలే అని చెప్పని స్టార్ట్ చేశాను. సో మాకు ఆల్రెడీ గ్యాస్తో ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లోనే అనుకుంటాను. అప్పుడు మేము ఈ ట్రాన్స్పోర్టేషన్ కేసినవి ఏవి రాలేదన్నమాట. ఇంకా మా హస్బెండ్ చిన్న 5 లీటర్స్ది సిలిండర్ తెచ్చారు. సో దాంతో చాలా ఇబ్బంది అయిపోయింది. సో అప్పుడు కూడా ఇలాగే గ్యాస్ లీక్ అయ్యి సిలిండర్లో నుండి మంటలు వచ్చాయన్నమాట. అప్పుడు చాలా భయం వేసింది. మా హస్బెండ్ కూడా అప్పుడు ఇంట్లో లేరు. ఇంకా కాల్ చేసేసరికి తను కూడా హడావిడిగా వచ్చేసారు. అప్పుడు మా రూమ్ ముందే ఎమర్జెన్సీది సిలిండర్స్ ఉంటాయి కదా, సో అది తెచ్చి స్ప్రే చేసిన తర్వాత మంటలు అయితే ఆరిపోయాయి. అప్పటి నుండి సిలిండర్స్ లీక్ అయినా ఇలా గ్యాస్ అన్నా చాలా భయం అండి. పిల్లలు ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. లేచవా? చెల్లి నవ్వుతుంది. లేచవా? హలో, హాయ్ చెప్పు. హాయ్ 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 ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ తను కూడా అదే చెప్పారనమాట. గ్యాస్ విషయంలో లీకేజెస్ అలాంటివి ఉంటే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, వెంటనే చేయించుకోండి. దట్టు ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా అని. మాకు ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది. ఇంకెందుకు లేట్ చేస్తాము, ఈసారి అయితే త్వరగా పిలిపించి చేయించుకున్నామండి. ఇంక ఇక్కడైతే వీళ్ళిద్దరు ఆటలు అయితే స్టార్ట్ అయిపోయాయి. మిడ్ నైట్ అండి, ఇది డే టైం కాదు. ఇప్పుడు ఆడుకుంటున్నారు. సో వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను. బాయ్ బాయ్.